మనం అంతర్జాతీయ వ్యాపారము అధ్యయనం చేస్తున్నప్పుడు మనకు అనేక పదాలు టెర్మినాలజీ వాడుతుంటారు. ఈ టెర్మినాలజీకి సంబంధించి చాలా సందర్భాల్లో మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ పడడం కూడా జరిగింది. అలాంటివన్నీ ఒకచోట క్రోడీకరించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ దీని టాపిక్ పేరే అలాగా ఫిక్స్ అయిపోండి, అంతర్జాతీయ వర్తకంలో వాడే పదాలు. అంతర్జాతీయ వర్తకంలో వాడే పదాలు ఆర్ పదజాలము ఆ టెర్మినాలజీ. అంటే ప్రతి ఒక్క టర్మ్కి ఒక మీనింగ్ ఉంటుంది. ఇది అర్థమైనప్పుడు అభ్యర్థి ఆటోమేటిక్గా లెసన్ చదువుతున్నప్పుడు కూడా అందులో ఉండే మీనింగ్, ఇంటర్నల్ మీనింగ్ మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద ఫోకస్ చేయండి. చాలా సింపుల్గా, వెరీ సింపుల్గా ఒక 10-11 పాయింట్స్ ఉంటాయి, పదాలు లిస్ట్స్ అని ఒక 4 లిస్టులు ఉంటాయి. అది ఒకసారి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ది ఫుట్ లూజ్ ఇండస్ట్రీ అని పిలుస్తుంటారు. ఫుట్ లూజ్ ఇండస్ట్రీ అనే పదాన్ని వాడతారు. ఇక్కడ ఫుట్ లూజ్ ఇండస్ట్రీ అంటే ఏదైనా ఒక ఇండస్ట్రీని స్థాపించి ఆ ఇండస్ట్రీని ఒక దేశం నుంచి మరొక దేశానికి సులభంగా తరలించే అవకాశం ఉంటే అలాంటి ఇండస్ట్రీని ఫుట్ లూజ్ ఇండస్ట్రీ అంటారు. అంటే చాలా సులభంగా ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి మార్చడానికి వీలుగా అనువుగా ఉంటుంది. అలాంటి వాటిని మనము ఫుట్ లూజ్ ఇండస్ట్రీస్ అని పిలుస్తుంటాము. జస్ట్ లైక్ మనం చెప్తుంటే ఆటోమొబైల్ సెక్టార్ కావచ్చును, లేదంటే మొబైల్ సెక్టార్ కావచ్చును. ఇలా కొన్ని పరిశ్రమలకు ఈజీగా మార్చడానికి అవకాశం ఉంటుంది ఒక ప్రదేశాన్ని మరొక ప్రదేశానికి. అలాంటి పరిశ్రమను ఏమంటారు? ఫుట్ లూజ్ ఇండస్ట్రీ అంటారు. సాధారణంగా సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ వెరీ ఫుట్ లూజ్ ఇండస్ట్రీస్ అని, ఎందుకంటే అక్కడ సాఫ్ట్వేర్ మాత్రమే ఉంటుంది. అక్కడ ఏం మనకు ఫిజికల్ కమ్యూనిటీస్ ఏం కనబడవు. ఇగో ఈ విధంగా ఉంటే ఏమంటారు? ఫుట్ లూజ్ ఇండస్ట్రీ అని పిలవడం జరుగుతుంది. సెకండ్ పాయింట్ ట్రేడ్ పాయింట్ అంటారు. ట్రేడ్ పాయింట్ ఇక్కడే ఉన్నది మీనింగ్. ట్రేడ్ పాయింట్ ఏదైనా ఒక ప్రదేశంలో ప్యూర్గా అంతర్జాతీయ వర్తకాన్ని నిర్వర్తించగలిగితే ఆ ప్రదేశాన్ని ట్రేడ్ పాయింట్ అని పిలుస్తారు. సపోజ్కి అంతర్జాతీయ వర్తకం అత్యధికంగా నిర్వహించడానికి అవకాశం అనుకూలత ఉన్న ప్రదేశాలు ఏంటి అంటే సాధారణంగా ఎయిర్పోర్ట్స్ కావచ్చును, పోర్ట్స్ ఉంటాయి ఎక్కువ. ఎయిర్పోర్ట్స్ అండ్ పోర్ట్స్ అంటే ఈ ఎయిర్పోర్ట్స్ నుంచి సాధారణంగా ఎక్కువగా మనకు వర్తకం జరుగుతుంది. పోర్ట్స్ నుంచి కూడా అండి, ఇవి నౌకాశ్రయాలు, ఇవేమో ఎయిర్పోర్ట్స్ అండి. ఇక్కడ నుంచి చాలా ఎక్కువగా ట్రేడింగ్ జరుగుతుంది కాబట్టి వాటిని ఏమంటారు? ట్రేడ్ పాయింట్స్ అని పిలవడం జరుగుతుంది. అంటే ఒక ప్రత్యేకమైన పాయింట్ అన్నమాట. ఇక్కడ దీన్ని కల్పించే ఫెసిలిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది ప్రత్యేకమైన ప్లేస్కి సంబంధించింది. ఒక ప్లేస్ అన్నమాట. ఒక ప్లేస్ తీసుకొని ఆ ప్లేస్ నుంచి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ఈజీ ఫ్రీ ట్రేడ్ అనేది చూస్తారు. అలాంటి దాన్ని ట్రేడ్ పాయింట్ అని పిలుస్తుంటారు. ఇంకొక దాని పేరు ఈఓయు ఉంటుంది. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ అని ఉంటుంది. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్. ఇక్కడ ఏంటి అంటే ఒక పరిశ్రమ, ఒక ఇండస్ట్రీని తీసుకుంటారు. ఒక ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీని 100% ఎక్స్పోర్ట్స్ కోసమే వస్తువులను, ఉత్పత్తులను చేసే యూనిట్ ఆర్ ఇండస్ట్రీ ఆర్ ఎంటర్ప్రైజ్ ఆర్ ఆర్గనైజేషన్, వాట్ ఎవర్ దట్. అంటే ఇదేం చేస్తుంది? ఈ ఉత్పత్తులు 100% ఎగుమతి కోసం కేటాయిస్తారు. అలా ప్రభుత్వం కూడా ఇలాంటి అవకాశాలు కల్పిస్తుంది, ప్రభుత్వం కూడా గుర్తిస్తుంది. అలాంటి వాటిని మనం ఈఓయు అంటాము. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ అని చెప్పడం జరుగుతుంది. అంటే వారు ఉత్పత్తి చేసే ప్రతి వస్తువు, ప్రతి ఉత్పత్తి కూడా 100% ఎక్స్పోర్ట్స్ కోసమే ఉపయోగిస్తారు. ఇలాంటి వాటిని ప్రభుత్వం ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది? కారణం ఏంటి అంటే మనకు కావలసిన విదేశీ మారక ద్రవ్యం లభిస్తూ ఉంటుంది. అందుకే ఎవరైనా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ పెడితే వారికి చాలా సబ్సిడీ ఇస్తుంది ప్రభుత్వం. విపరీతమైన సబ్సిడీ ఇస్తుంది, రా మెటీరియల్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తుంది, ఎక్స్పోర్ట్స్కి ప్రమోషన్ కల్పిస్తుంది. ఇలాంటివన్నీ చేయడం జరుగుతుంది. దానిలో మనకు విదేశీ మారకం అనేది లభిస్తూ ఉంటుంది. అలాంటి వాటి కోసము ఒక యూనిట్, ఇదొక సంస్థ. యూనిట్ మీన్స్ ఒక సంస్థ కదా, అందరికి తెలిసిన విషయం. అలాంటి దాన్ని ఈఓయు అంటారు. అదే ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఉంటే ఏమంటారు? ట్రేడ్ పాయింట్ అని పిలుస్తుంటారు. అదేవిధంగా మరొక పదం పేరు కార్టెల్ అంటారు. కార్టెల్, ఎయిర్టెల్ కాదండి, కార్టెల్.
ఒకే తరహా వస్తువును తయారు చేసే కొన్ని దేశాలు లేదా కొన్ని కంపెనీలను ఒక గ్రూపుగా ఏర్పడతాయి. గ్రూపుగా ఏర్పడిన వాళ్ళందరూ కూడా ధరలు నిర్ణయించడం జరుగుతుంది. ధరను నిర్ణయించి ఆ డిమాండ్ ఉన్న దేశాలకు ఎక్స్పోర్ట్స్ చేస్తారు. వీరు చాలా సందర్భాలు ఏం చేస్తారంటే వీరు లాభాలు పెంచుకునే క్రమంలో ధరలు కూడా పెంచడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక గ్రూప్, ప్రొడ్యూసర్స్ గ్రూప్ అంటారు. దాని పేరు ప్రొడ్యూసర్స్ గ్రూప్ అంటే ఉత్పత్తిదారుల యొక్క సమూహము. ఇక వీరందరూ కలిసి ఏమైనా చేయొచ్చు. అవసరమైనప్పుడు కృత్రిమంగా కొరతను క్రియేట్ చేయవచ్చును, ధరలు పెంచవచ్చును. ఇలాంటివి ఏమైనా చేసే అవకాశం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. దాని పేరంటే కార్టెల్. వీరు ప్రధానంగా లాభాల కోసం ప్రయత్నం చేసే ఒక గ్రూప్గా చెప్పవచ్చు. సపోజ్కి ఒపెక్ అనే ఒక గ్రూప్ ఉంది. ఒపెక్ పోయినసారి గ్రూప్ 2లో ఈ బిట్ అబ్రివేషన్ అడిగాడు. ఒపెక్, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, అంటే పెట్రోలును ఎగుమతి చేసే దేశాల సమూహము గ్రూప్. ఇందులో ఇరాన్, ఇరాక్, కువైట్ అలాంటి దేశాలు, వెనిజులా లాంటి దేశాలు ఉంటాయి. వారు ప్యూర్గా ఏం చేస్తారు, పెట్రోల్ను ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తారు. ఈ దేశాలన్నీ ఒక కూటమిగా ఏర్పడి ఒపెక్ అనేది ఏర్పాటు చేసుకున్నారు. వీరు మాటికి ఏం చేస్తారు, మీటింగ్స్ అరేంజ్ చేసుకొని పెట్రోలు, డీజిల్, క్రూయల్ ధరలు నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ విధంగా చేసే గ్రూప్ పేరు ఏం పేరు అంటే కార్టెల్. ఓకే, అంటే ఏది సింపుల్గా ఒక వస్తువును తయారు చేసే ప్రొడ్యూసర్స్ గ్రూప్ అని చెప్పొచ్చును. మరొక పదం పేరు ఎంట్రీపో అనే పదం ఉంటుంది. ఎంట్రీపో అంటే మీనింగ్ ఏంటి అంటే ఇతర దేశాల నుంచి ఏదైనా ఒక వస్తువును, ముడి సరుకును, ముడి పదార్థాన్ని దిగుమతి చేసుకున్నారు. దీనిలో కాస్త స్కిల్స్ ఉపయోగించి దాన్ని మంచి వస్తువుగా తయారు చేసి మరొక నూతనమైన వస్తువుగా తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు. దీని పేరు అంటే ఎంట్రీపో అంటారు. ఎక్స్పోర్ట్ చేస్తారు. ఏం చేస్తారు, ఇంపోర్ట్ చేస్తారు, దాన్ని ఏం చేస్తారు, మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తారు. అలాంటి విధానం పేరు ఎంట్రీపో అని పిలుస్తుంటారు. సాధారణంగా ఇందాక చెప్పుకుని మనం గోల్డ్ దిగుమతి చేసుకున్నాము, గోల్డ్తో ఆర్నమెంట్ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేశాము. రా గోల్డ్ దిగుమతి, గోల్డ్తో తయారు చేసిన ఆర్నమెంట్స్ ఎక్స్పోర్ట్ చేశారు. అలాంటి దాన్ని మనం ఎంట్రీపో అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇదొక పదం అండి. అదేవిధంగా మరొకటి ఓపెన్ స్కై పాలసీ 2005లో తీసుకొచ్చారు. ఓఎస్పి అంటాము, ఓపెన్ స్కై పాలసీ 2005లో ఈ యొక్క పాలసీ తీసుకొచ్చారు. దీని ఉద్దేశం ఏమిటంటే ఏదైనా ఎయిర్పోర్టులో ల్యాండ్ అవుతున్న ప్రతి ఎయిర్వేస్ ఏదైనా కూడా, ఎయిర్ బస్సెస్ ఏవైనా కూడా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వడానికి ఖచ్చితంగా ముందస్తు అనుమతి, పర్మిషన్తోనే ల్యాండ్ అవ్వాలి, లేకపోతే ల్యాండ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. అయితే కార్గో ఎయిర్ బస్సెస్ ఉంటాయి. కార్గో అంటే వస్తువులను రవాణా చేసే వివిధ రకాలైన విమానాలు ఉంటాయి. ఆ విమానాలు ముందస్తు అనుమతి లేకుండా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వడానికి అవకాశం కల్పిస్తూ పాలసీ తీసుకొచ్చారు. దాని పేరే ఓపెన్ స్కై పాలసీ. వస్తువులను తీసుకువచ్చే విమానాలు ముందస్తు అనుమతి లేకుండానే ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వచ్చును అని దీని యొక్క సారాంశం. దాని పేరు ఓపెన్ స్కై పాలసీ. సాధారణంగా ఎట్టి పరిస్థితుల్లో ఎయిర్పోర్ట్ అథారిటీ వల్ల పర్మిషన్ లేకుండా ఏ ఫ్లైట్ కూడా ల్యాండ్ అవ్వడానికి వీల్లేదు. దెర్ ఇస్ నో ఛాన్స్ టు ల్యాండ్ ఎనీ ఫ్లైట్ వితౌట్ పర్మిషన్. అయితే వీటికి ఆ అవకాశం మాత్రం ఉంటుంది. ఇవన్నీ కార్గో ఎయిర్లైన్స్ అని పిలుస్తుంటాము. అవన్నీ ఈజీగా ల్యాండ్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తూ ఈ ఓపెన్ స్కై పాలసీ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరొక పాయింట్ పేరు డొమెస్టిక్ టారిఫ్ ఏరియా అంటారు. డొమెస్టిక్ టారిఫ్ ఏరియా అంటారు. ఇప్పుడు మనకి మొత్తం మనం ఒక ప్రదేశాన్ని, ప్రాంతాన్ని తీసుకున్నప్పుడు ఈ ప్రాంతంలో సెజ్ అనేవి ఉన్నాయి. సెజ్లు అనేవి చాలా ఉన్నాయి కదా. సెజ్ అనే ప్రదేశానికి ఏ రకమైన చట్టాలు వర్తించవు. సెజ్ అంటే స్పెషల్ ఎకానమిక్ జోన్స్ అండి.
గతంలో ఈపీజెడ్ ఉండే, ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్స్ ఉండే. ఆ ఈపీజెడ్లను ఏం చేశారు అంటే సెజ్లుగా మార్చడం జరిగింది. అయితే ఈ సెజ్ అనే ప్రాంతం ఒక ప్రత్యేకమైన ప్రాంతంగా గుర్తిస్తారు. ఈ సెజ్ అనే ప్రాంతంలో భారతీయ చట్టాలు ఏవీ పనిచేయవు, అన్ని రకాల మినహాయింపులు ఉంటాయి. దీన్ని సింపుల్గా ఒకటే పదంలో దీన్ని ఏమంటారంటే ఫారిన్ టెరిటరీ ఇన్ డొమెస్టిక్ ఏరియా అంటారు. ఫారిన్ టెరిటరీ ఇన్ డొమెస్టిక్ ఏరియా అంటే భారతదేశ భూభాగంలో ఉండే విదేశీ ప్రాంతం లాగా భావిస్తుంటారు. ఫారిన్ టెరిటరీ ఇన్ డొమెస్టిక్ ఏరియా అని పిలవడం జరుగుతూ ఉన్నది. అంటే ఇక్కడ భారతీయ చట్టాలు ఏవి కూడా, వివిధ చట్టాలు ఏవి కూడా సాధారణంగా ఇంప్లిమెంట్ కావు, మరియు ప్రత్యేక అవకాశాలు కల్పిస్తారు, మరియు పన్నుల్లో రాయితీలు ఇస్తారు, వివిధ రకాల సబ్సిడీలు ఇస్తారు. ఈ ప్రాంతంలో తయారయ్యే వస్తువులను ఎగుమతి దిగుమతుల పైన కూడా అనేక మినహాయింపులు, రాయితీలు ఉంటాయి. ఈ పేరు సెజ్ ఏరియా అంటారు, సెజ్ ఏరియా. ఇక సెజ్ కాకుండా రెస్ట్ ఆఫ్ ది ఏరియా ఉంది కదా, ఈ ఏరియాను ఏమంటారంటే ఈ ఏరియాను డిటిఏ అంటారు, డొమెస్టిక్ టారిఫ్ ఏరియా అంటారు. అంటే ఇక్కడ టారిఫ్స్ అంటే సుంకాలు, టారిఫ్స్ అంటే సుంకాలు, ఇంకేంటో కాదు. సుంకాలు అనేవి ఈ ప్రాంతానికి వేరుగా ఉంటాయి, ఈ ప్రాంతానికి వేరుగా ఉంటాయి, ఈ ప్రాంతానికి వేరుగా ఉంటాయి. ఒకటే వస్తువు ఎగుమతి చేస్తున్నాను అనుకోండి, అలా ఒకటే వస్తువు ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తున్నప్పుడు ఈ ప్రాంతంలో విధించబడే ట్యాక్సెస్ వేరుగా ఉంటాయి, ఈ ప్రాంతంలో విధించబడే ట్యాక్సెస్ వేరుగా ఉంటాయి. అలాంటి ప్లేస్ని ఏమంటారు? డొమెస్టిక్ టారిఫ్ ఏరియా, దేశీయ టారిఫ్ ప్రాంతము అంటారు. మరి ఇదేం ప్రాంతము? సెజ్ ఏరియా. ఈ సెజ్ ఏరియాలో ట్యాక్సెస్ అన్ని ఒకేలా ఉండవు, వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ ట్యాక్సెస్, ఇక్కడ చాలా మినహాయింపులు, మ్యాక్సిమం ఎగ్జంప్షన్స్ ఇక్కడ ఇస్తారు, ఇక్కడ అలాంటి ఎగ్జంప్షన్స్ ఉండవు. దీని పేరు డొమెస్టిక్ టారిఫ్ ఏరియా. మరొక పాయింట్, డ్యూటీ డ్రాబ్యాక్. డ్యూటీ అంటే ఇక్కడ విధి కాదు, పన్ను. డ్యూటీ డ్రాబ్యాక్, పన్ను ఏదైతే విధించబడిందో, వసూలు చేయబడిందో ప్రభుత్వం ద్వారా, ఆ పన్నును తిరిగి చెల్లిస్తుంటారు. ఇది స్పెషల్గా ఎక్స్పోర్టర్స్ని ప్రమోట్ చేయడం కోసం, ఎగుమతిదారులను మరింత ప్రోత్సహించడం కోసమని ఎప్పుడైనా ఏదైనా వస్తువులపైన ఎగుమతి పన్ను విధిస్తే అలాంటి దానిని తిరిగి చెల్లించడం జరుగుతుంది. అందులో ఎలా ఉంటుందంటే పార్షియల్ ఒక పార్ట్ కావచ్చును, పర్సంటేజ్ కావచ్చును, ఫుల్ అమౌంట్ కావచ్చును, ఏదైనా కావచ్చు. దట్ డిసిజన్ ఇస్ టేకన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ పర్టికులర్ మినిస్ట్రీస్. అంతేకాని ఎంత అనేది లేదు. అంటే అది ఎగుమతిదారులను ప్రోత్సహించడం కోసమని వసూలు చేసిన పన్నులో నుంచి కొద్ది మొత్తాన్ని, ఏదైనా మొత్తాన్ని తిరిగి మళ్ళీ వారికి ఎక్స్పోర్టర్స్కి చెల్లిస్తారు. దాని పేరు డ్యూటీ డ్రా బ్యాక్. తిరిగి ఇచ్చేస్తారు. ఏంటి? పన్ను వసూలు చేసిన మొత్తంలో నుంచి కొద్ది మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు. ఇక్కడేంటి? పన్ను వసూలు చేస్తారు. ఎక్కడ? సెజ్ ప్రాంతాలు కాకుండా మిగిలిన ప్రాంతాల్లో పన్ను వసూలు చేస్తారు. ఇక్కడేం చేస్తారు? అలా వసూలు చేసిన పన్నులో నుంచి కొద్ది మొత్తం మళ్ళీ ఎక్స్పోర్టర్స్కి ఇచ్చేస్తారు. అంటే వారిని ప్రమోట్ చేయడం కోసమని దీని యొక్క మీనింగ్. తర్వాత మరొక నైన్త్ పాయింట్, డ్యూటీ ఎంటైటిల్మెంట్ పాస్బుక్ స్కీమ్ అండి. డ్యూటీ ఎంటైటిల్మెంట్ పాస్బుక్ స్కీమ్. ఇక్కడ ఏం చేస్తారంటే సాధారణంగా వస్తువులను దిగుమతి చేసుకుంటాము, ఎగుమతి చేసుకుంటాము. ఇక్కడ చెప్పుకున్నాం కదా, వస్తువులు దిగుమతి చేసుకుంటాము, వాటిలో కొద్దిపాటి మార్పు తీసుకొచ్చి మళ్ళీ ఏం చేస్తాము? ఎగుమతి చేసుకుంటాము. ఇలా ఎగుమతి దిగుమతి చేసుకున్నప్పుడు 2 సార్లు పన్ను వేయించడం జరుగుతుంది. సాధారణంగా ఎలా ఉంటుంది? ఇంపోర్ట్ అప్పుడు ఒకసారి డ్యూటీ విధిస్తారు, డ్యూటీ ఒకసారి. ఎక్స్పోర్ట్ అప్పుడు మరొకసారి డ్యూటీని విధిస్తారు. అయితే డ్యూటీ ఎంటైటిల్మెంట్ పాస్బుక్ స్కీమ్ అదొక స్కీమ్ అండి. ఆ పథకంలో ఏం చేస్తున్నారు? ఇగో ఇది పాలసీ, అది స్కీమ్ అండి. ఆ పథకంలో ఏం చేస్తారంటే ఎగుమతి ఉద్దేశంతో, అంటే ఎగుమతి చేయడం కోసమని ఏదైనా ఒక వస్తువు దిగుమతి చేసుకొని మళ్ళీ దాన్ని ఏదైనా రీమోడల్ చేసి ఎగుమతి చేస్తున్నప్పుడు అలా 2 సార్లు పన్ను చెల్లించకుండా ఉండటానికి అవసరమయ్యే విధానాన్ని రూపొందిస్తారు. అంటే సింపుల్గా చెప్పండి, ఎగుమతి దిగుమతి చేసుకున్నప్పుడు, అంటే దిగుమతి చేసుకుని ఎగుమతి చేస్తున్నప్పుడు
దిగుమతి చేసుకొని ఎగుమతి చేస్తున్నప్పుడు 2 సార్లు పన్ను చెల్లించకుండా ఒకేసారి పన్ను చెల్లించే విధానాన్ని రూపకల్పన చేస్తారు. దాని పేరే డ్యూటీ ఎంటైటిల్మెంట్ పాస్ బుక్ స్కీమ్ అని పిలుస్తుంటారు. తర్వాత ఇన్వర్డ్ లుకింగ్ పాలసీ అని ఉంటుంది, అవుట్వర్డ్ లుకింగ్ పాలసీ అని ఉంటుంది. ఇన్వర్డ్ లుకింగ్ పాలసీ అని ఉంటుంది. ఇక ఇది కూడా ఒక పాలసీ అండి. ఈ పాలసీ ఏంటంటే ఇన్వర్డ్ లుకింగ్ పాలసీ అంటే ఇక్కడ ఏం చేస్తారంటే దిగుమతి ప్రత్యామ్నాయ విధానాలను అనుసరిస్తుంటారు. అంటే మనం ఒక వస్తువును దిగుమతి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అలాంటి పరిస్థితులు అంటే ఆ దిగుమతి చేసుకోకుండా దిగుమతికి ప్రత్యామ్నాయమైన వస్తువులను ఉత్పత్తి చేసే విధానాన్ని ఇక్కడ ప్రోత్సహించడం జరుగుతుంది. అంటే దిగుమతి ప్రత్యామ్నాయాన్ని ప్రోత్సహిస్తారు. అలా దిగుమతులు తగ్గించడానికి సుంకాలు పెంచుతారు. దిగుమతి చేసుకున్న వస్తువులపైన సుంకాలను కూడా, టారిఫ్స్ కూడా పెంచడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు చేస్తారంటే ఒకటే, దేశంలో స్వయం సమృద్ధి సాధించాలనే ప్రధాన సంకల్పంతో ఈ యొక్క ఇన్వర్డ్ లుకింగ్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఒక 2-3 పాయింట్స్ రాస్తాను. ఈ పాలసీలో భాగంగా ఫస్ట్ ఏం చేస్తారంటే దిగుమతి ప్రత్యామ్నాయ విధానాలను అనుసరిస్తారు. దిగుమతి ప్రత్యామ్నాయ విధానాలు అనుసరిస్తుంటారు. అంటే దిగుమతి చేసుకోరు, దానికి సబ్స్టిట్యూట్. ఎలా సపోజ్కి ప్లాస్టిక్ కవర్ ఉంది కదా, ఆ ప్లాస్టిక్ కవర్ దిగుమతి చేసుకోకుండా దానికి బదులుగా అయితే కాటన్ బ్యాగ్ లాంటివి తయారు చేస్తారు, క్లాత్ బ్యాగ్ లాంటివి తయారు చేసుకుంటారు. అలా దిగుమతి ప్రత్యామ్నాయ విధానాలు. మరి ఇలా దిగుమతిని కంట్రోల్ చేయడం కోసం ఏం చేస్తారంటే సుంకాలు, టారిఫ్స్ పెంచుతారు. అంటే సుంకాలు పెంచినప్పుడు దిగుమతి సుంకాలు పెంచినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, దిగుమతి చేసుకునే వారి సంఖ్య తగ్గుతుంది. నెక్స్ట్ ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అంటే దీని లక్ష్యము, వాట్ ఈస్ ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇన్వర్డ్ లుకింగ్ పాలసీ అంటే స్వయం సమృద్ధి, సెల్ఫ్ సస్టైనబిలిటీ. టు అచీవ్ సెల్ఫ్ సస్టైనబిలిటీ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్వర్డ్ లుకింగ్ పాలసీ. ఇదంతా కూడా మనకు భారతదేశంలో 1991 కంటే ముందు అండి అంతా ఇదే ఇన్వర్డ్ లుకింగ్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. క్లారిటీ అనుకుంటాను. దానికి ఆపోజిట్ ఉంటుందండి, దాని పేరు అవుట్వర్డ్ లుకింగ్ పాలసీ ఉంటుంది. అవుట్వర్డ్ లుకింగ్ పాలసీ ఉంటుంది. ఈ అవుట్వర్డ్ లుకింగ్ పాలసీలో ఏమి ఉంటుంది అంటే దీనికి ఆపోజిట్. ఇక్కడ దిగుమతి ప్రత్యామ్నాయ విధానాలను అనుసరిస్తుంటే ఇక్కడ ఎగుమతి ప్రోత్సాహకాలు చేపడతారు. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అంటారు. ఎగుమతి ప్రోత్సాహకాలు చేయబడతాయి. ఇక ఎగుమతి చేసడానికి ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలను ఎంకరేజ్ చేస్తారు. అవసరమైతే ఈ అవుట్వర్డ్ లుకింగ్ పాలసీలో భాగంగా ఎగుమతి చేసే వస్తువుల పైన సుంకాలు కూడా తగ్గిస్తారు. ఎగుమతి చేసే వారికి సబ్సిడీలు కల్పిస్తారు. ఇక్కడ ఎగుమతులు పెంచి విదేశీ మారకాన్ని ఆర్జించాలా అనేది ప్రధాన అంశంగా ఉంటుంది. ఎగుమతి చేయాలి, విదేశీ మారకాన్ని ఆర్జించాలి, ఎగుమతిదారులను ప్రోత్సహించాలి, వారికి అవసరమైన సబ్సిడీలు ఇవ్వాలి, వారు ఎగుమతి చేసే వాటిపైన సుంకాలు తగ్గించాలి, వారికి అవసరమైతే ఇలా చూడండి, డ్యూటీ డ్రాబ్యాక్ విధానాన్ని అనుసరించడము, ఎంట్రీపో విధానాన్ని అనుసరించడము, డ్యూటీ ఎంటైటిల్మెంట్ పాస్బుక్ స్కీమ్ లాంటివి అనుసరించడము, ఇవన్నీ చేసి ఫైనల్గా ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ చేసి విదేశీ మారకాన్ని ఆర్జించాలి. ప్రపంచ వర్తకంలో మన యొక్క భాగస్వామ్యాన్ని పెంచుకోవాలి. గ్లోబలైజ్డ్ ఎకానమీలో మనం పార్ట్ కావాలి అనేవి దీనిలో ప్రధాన ఉద్దేశాలుగా ఉంటాయి. దానికోసం అప్పుడప్పుడు పన్ను రహిత ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. పన్నులు లేమీ లేకుండా ఎగుమతులను కూడా ప్రోత్సహించే విధానాన్ని కూడా తీసుకుంటారు. దిస్ ఈజ్ అబౌట్ అవుట్వర్డ్ లుకింగ్ పాలసీ. దీన్ని 1991 నుంచి ఈ విధానాన్ని అనుసరిస్తున్నాం. 1991 కంటే బిఫోర్ 1991 మనం ఇన్వర్డ్ లుకింగ్ పాలసీని తీసుకున్నాం. 1991 నుంచి అవుట్వర్డ్ లుకింగ్ పాలసీని తీసుకోవడం జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ డిఫరెంట్ టెర్మినాలజీ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ పాలసీ.